ఒకసారి అద్దం గురించి కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ అద్దము మీరే దాన్ని తోసేసారని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఎక్కడో ఒక చోట చిన్న క్రాక్ వచ్చింది. బట్ ఈ అద్దాన్ని బీఆర్ఎస్ నేతలే పెద్దగా చేసి బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్తారు. ఏం చెప్తారు? ఈ క్రాక్ వచ్చింది అంటారు కదా, ఈ ఫస్ట్ క్రాక్ ఎందుకు వచ్చింది, క్రాక్ ఎవరు చేసారు? ఆల్రెడీ వాళ్ళు చేసిన వీడియో ఉంది. వాళ్ళు దొంగతనంగా దౌర్జన్యంగా గేట్ తాళం బలగొట్టి గన్నేట్లు ఎత్తుకొచ్చి ఇక్కడ పనిచేసే సిబ్బంది పైన రౌతులు ఎత్తేపోతే ఇక్కడ సిబ్బంది అంతా వచ్చి టేబుల్ కింద జాక్కున్న సమయం అది. వాళ్ళు వచ్చేసి వాళ్ళ కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ మూకలు వచ్చి ఈ అద్దాన్ని బలగొడుతుంటే వాళ్ళ వీడియోలో స్పష్టంగా అద్దం బ్రేక్ అనే సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే ఇంకొక కాంగ్రెస్ వ్యక్తి పలగొట్టుకోవడం సౌండ్స్ కూడా ఉన్నాయి. మరి మేము చేసింది వాళ్ళు చేసింది నిన్నటి వాళ్ళు తీసిన వీడియోలే ఉన్న సాక్ష్యం కదా. ఓన్లీ అద్దం ఒకటే పగిలిందా, ఇంకేదైనా ఫర్నిచర్ ధ్వంసమైందా? ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది, చైర్లు కూడా ఇరిగిపోయినాయి లోపల. సో ఇది మొత్తం మీద క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సంబంధించి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఇది మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం. ఇక్కడనే నిన్న జరిగినటువంటి సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎక్కడ పెట్టిన నిన్న ముఖ్యమంత్రి ఫోటో. సో ఇదంతా కూడా క్యాంపు కార్యాలయం, యథావిధిగా ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటిదాకా ఇక్కడనే వీడియో కాన్ఫరెన్స్ కూడా జరిగింది. సో నిన్న ఇక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. సో నిన్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టినటువంటి ప్లేసు ఇది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టిరు. ఫోటోను కూడా తొలగించినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే ప్లేస్లో మనం ఉన్నటువంటి ఈ ప్లేస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెడితే నిన్ననే ఇరిపోయినాయి ఇవన్నీ. నిన్న అక్కడ విండో చైర్స్, విండో కర్టన్స్, రెండు విండోల కర్టన్స్ ఉన్నాయి కదా. మరి ఈ విండోకి ఎందుకు కట్టన్ లేదు? ఆ విండో నీకు సాక్ష్యం కదా, ఇది సాక్ష్యం కదా నీకు. ధ్వంసం కాదంటారా? ఇది వస్తుంది, ధ్వంసమే కదా. ఇలాంటి గుండాలు ఇలాంటి రకంగా ఎవరు లేని చూసి సిబ్బంది పైన అరాజకంగా వచ్చేసి అప్రసాదికంగా వచ్చి ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ అధికారులతో ఉండేది కాదు కదా, ఎమ్మెల్యే రెసిడెన్సీ ఇది. ఎమ్మెల్యే గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండే హౌస్ ఇది. ఇందులోకి చేయడం ఏంది? మరి అలాంటప్పుడు మన మోదీ ప్రధానమంత్రి కదా, మరి ప్రధానమంత్రి ఫోటో మన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉందేమో చూడండి. మరి రేవంత్ రెడ్డికి పెట్టుకున్నాడా? మరి రాహుల్ గాంధీ ఫోటో మరి ఉండదా? అవన్నీ ఉండాలి కదా. మరి అక్కర్లేని ప్రోటోకాల్ ఇక్కడికి ఎట్లా వస్తుంది? ప్రోటోకాల్ తీసుకోండి, జీవో తీసుకుంటే ప్రోటోకాల్ ప్రకారం అందరూ వస్తుంది. మీరు కాదండి, నువ్వు జీవో పాస్ చేసిన తర్వాత అధికారులే, కలెక్టర్లే వచ్చి పెడతారు ఫోటోలు కదా. అభివృద్ధి గురించి మాట్లాడితే గజ్వేల్ నియోజకవర్గంలోని 179 విలేజ్లు, 179 విలేజ్లో ఏ విలేజ్ పోదాం మీరే పేరు చెప్పండి. మేం కాదు పేరు చెప్పేది. 179 విలేజ్లో ఏ విలేజ్ పేరు చెప్పుదాం మీరే చెప్పండి. ఆ విలేజ్ పోయి మనము డిబేట్ పెట్టుకుందాం అభివృద్ధి పైన. దానికి పోటీ పడాలండి. కానీ ఈ గుండాయిజం, రౌడీజం చేసి ఏదో సృష్టించుదాం, ఏదో చేసి కేసీఆర్ని అంటే హైప్ అయిపోయి పెద్ద లీడర్ రమేద్దామని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ప్రజలు చిత్కరించుకుంటున్నారు, ప్రజలు చీకొడుతున్నారు మీ పార్టీని. రైట్. సో ఇది మొత్తం మీద గజ్వేల్లో ఫోటో వివాదం ఇంత ముదిరినట్టు తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో ప్రస్తుతం తొలి వెలుగుంది. సో ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చింది. బట్ బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు క్లియర్ కస్టర్గా. సో కిటికీలకు ఉన్నటువంటి కొన్ని కర్టన్స్ ధ్వంసమైనవి, కుర్చీలు ధ్వంసం చేసిరు, బయట ఉన్నటువంటి కిటికీ కూడా ధ్వంసమైంది. ఖచ్చితంగా రౌడీజం గూడాయిజం కాంగ్రెస్ చేస్తుంది, మేము కాదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో నిన్న కాంగ్రెస్ నేతలు వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను బిగించింది ఇక్కడనే. సో బిగించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టిన తర్వాత కొద్ది క్షణాల్లోనే బీఆర్ఎస్ నేతలు రావడము, ఆ ఫోటోను తొలగించినటువంటి పరిస్థితి మనం దృశ్యాలను కూడా చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం. సో ఇది మొత్తం మీద ఈ కటన్లన్నీ విరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తం మీద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సో జరిగినటువంటి దాడికి సంబంధించి. బట్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతలు ఎక్కడ కూడా మేము తగ్గేది లేదు, ఫోటో పెడతాం, కానీ చాలా శాంతియుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యమంత్రి ఫోటోను ఇదే కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మేము ఖచ్చితంగా పెడతామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. బట్ బీఆర్ఎస్ నేతలు మాత్రము సో ఫోటో పెట్టాలంటే ఒక జీవో తీసుకురండి, ఆ జీవో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ క్యాంప్ ఆఫీస్లోనూ ముఖ్యమంత్రి ఫోటో పెడతాం, మోదీ ఫోటోను కాంగ్రెస్ నేతలు వారి కార్యాలయాల్లో పెట్టుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ నేతలు మాత్రం రేపు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చారు. ప్రజలే బంద్ చేయాలంటూ వాళ్ళు చెప్పడము, ప్రశాంతమైన వాతావరణం రేపు ప్రజలందరూ సహకరిస్తారు, బంద్ ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ వివాదం ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా, రేపు బంద్తో నేపథ్యంలో మరిదైన గొడవలకు దారితీయబోతుందా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గజ్వేల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.